దక్షిణ భారత రాష్ట్రాలు కేంద్రపాలిత ప్రాంతాల మధ్య సమస్యలు వివాదాల పరిష్కారం లక్ష్యంగా తమిళనాడులో దక్షిణ ప్రాంతీయ మండలి సదరన్ జోన్సల్ కౌన్సిల్ 31వ సమావేశం జరగనుంది. కేంద్ర హోంమంత్రి అమిత్ షా చైర్మన్ గా, ప్రస్తుత సమావేశానికి ఆతిథ్యం ఇస్తున్న తమిళనాడు సీఎం విజయ్ వైస్ చైర్మన్ గా వ్యవహరిస్తున్నారు. సమావేశంలో పాల్గొనేందుకు ఏపీ సీఎం చంద్రబాబు సహా పలువురు దక్షిణాది రాష్ట్రాల సీఎంలు చెన్నైకి చేరుకున్నారు. దక్షిణ భారత రాష్ట్రాలు కేంద్రపాలిత ప్రాంతాల మధ్య సమస్యలు వివాదాలను పరిష్కరించడానికి ఈ మండలి ఒక అద్భుతమైన వేదికగా పనిచేస్తుందని కేంద్ర ప్రభుత్వం పేర్కొంది. తమిళనాడు, కేరళ, తమిళనాడు, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ మధ్య నదీ జలాల పంపిణీ వివాదాలు నెలకొన్న ప్రస్తుత తరుణంలో జాతీయ ప్రాముఖ్యత కలిగిన విస్తృత అంశాలపై ఈ సమావేశంలో చర్చిస్తారని కేంద్రం ఓ ప్రకటనలో పేర్కొంది. జోనల్ కౌన్సిల్ ప్రధాన కార్యదర్శుల స్థాయిలో ఒక స్థాయి కమిటీని కూడా కేంద్రం ఏర్పాటు చేసింది. రాష్ట్రాలు ప్రతిపాదించిన అంశాలను జోనల్ కౌన్సిల్ స్థాయి కమిటీ ముందుంచుతారు. అనంతరం మిగిలిన అంశాలను పరిశీలన కోసం జోనల్ కౌన్సిల్ సమావేశంలో చర్చకుంచుతారు. వివిధ రాష్ట్రాలు కేంద్రపాలిత ప్రాంతాల మధ్య పరస్పరం నెలకొన్న సమస్యల పరిష్కారానికి, వాటి పురోగతిపై చర్చించనున్నారు. మహిళలు, పిల్లలపై జరిగే అత్యాచార కేసుల దర్యాప్తు వేగవంతం, త్వరిత పరిష్కారం కోసం ఫాస్ట్ ట్రాక్ ప్రత్యేక కోర్టుల ఏర్పాటు, అలాగే విద్యకు సంబంధించిన సమస్యలపైన చర్చిస్తారు. ప్రాంతీయ స్థాయిలో ఉమ్మడి అంశాలపైన చర్చ జరగనుంది. ఏపీ పునర్వ్యవస్థీకరణ చట్టానికి సంబంధించిన సమస్యలు, నీటి పంపిణీకి సంబంధించిన ముఖ్యమైన ప్రాజెక్టులు, ప్రధానమంత్రి ఆవాస్ యోజన, పౌర విమానయానానికి సంబంధించిన సమస్యలు తదితరాలపైన సమావేశంలో చర్చించనున్నారు. అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు, కేంద్ర మంత్రిత్వ శాఖలు, విభాగాల సహకారంతో 2014 జూన్ నుంచి ఇప్పటి వరకు వివిధ జోనల్ కౌన్సిల్స్, వాటి స్టాండింగ్ కమిటీల సమావేశాలు మొత్తం 69 సార్లు జరిగాయని కేంద్రం పేర్కొంది. రాష్ట్రాల పునర్వ్యవస్థీకరణ చట్టం 1956లోని 15 నుంచి 22 సెక్షన్స్ కింద దక్షిణ ప్రాంతీయ మండలి సహా మొత్తం 5 ప్రాంతీయ మండళ్లను ఏర్పాటు చేశారు. రాష్ట్రానికి చెందిన కీలక అంశాలను ఈ సమావేశంలో చంద్రబాబు ప్రస్తావించనున్నారు. దక్షిణాది రాష్ట్రాల నడుమ సమన్వయం, అంతర్రాష్ట్ర సమస్యల పరిష్కారంతో పాటు ఏపీ పునర్విభజన చట్టం అమలు, పెండింగ్ లో ఉన్న విభజన అంశాలు, మౌలిక సదుపాయాల ప్రాజెక్టుల అంశాలను సీఎం లేవనెత్తుతున్నారు. రాష్ట్ర విభజన జరిగి 12 ఏళ్లు పూర్తవుతున్న పునర్విభజన చట్టంలోని వివిధ అంశాలు కొలిక్కి రాలేదు. వాటిని సీఎం ప్రస్తావించనున్నారు. అలాగే స్కెడ్యూల్ 9, 10లోని సంస్థల విభజన, ఆస్తులు, అప్పుల పంపకం, పెండింగ్ ఆర్థిక అంశాల పరిష్కారంపై కేంద్రం చొరవ తీసుకోవాలని చంద్రబాబు కోరనున్నారు.